Hello everyone. Good morning. Time 9:30 అయింది. 27th డిసెంబర్ మార్నింగ్. సో ఈరోజు చూడాలి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో. వాతావరణం అయితే వర్షం అని చూపిస్తుంది. నిన్నటి దాకా అయితే స్నో అన్నది, కానీ ఇప్పుడు రెయిన్ అని చూపిస్తుంది ఆన్లైన్లో. మరి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం 2 layers కప్పుకున్నాం చలికి. డ్రెస్ ఏమో 3 layers వేసుకున్నాం. మొత్తం 5 layers. నైట్ -16 degrees దాకా పోయింది టెంపరేచర్. ఓకే, ఫ్రెష్ అయ్యి ఇంకా ఈరోజు ప్లాన్ చేయాలి. స్నో స్పోర్ట్స్. లైట్గా వర్షం పడుతుంది. వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇక్కడ స్కైయింగ్ స్పోర్ట్ నడుస్తుంది. మటన్ అండ్ రైస్ ట్రై చేస్తున్నాం. ఇక్కడ లోకల్ డిష్ ఇది. టేస్ట్ చాలా బాగుంది. లోకల్ పచ్చడి. ఈ పచ్చడి టమాటా పచ్చడి, ఎందుకంటే కర్రీ కొంచెం స్పైస్ తక్కువ ఉంది కాబట్టి ఈ పచ్చడి వేసుకుని తినని చెప్తున్నాను నేను. ఎలా ఉందో చెప్తానండి. వా, అదిరిపోయింది. పచ్చిమిర్చి, పచ్చి టమాటాలు, పచ్చి టమాటా ఉడకబెట్టింది కాదు. స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తినేసి స్నోఫాల్ చూపిస్తాను. అది మొత్తం స్నోనే. ఇది మనం ఉన్న హోటల్. కొంచెం సేపు ఐస్లో అలా విసిరేసుకుంటూ ఆడుకున్నాం. ఐస్లో చల్లగా భలే ఉంది. ఎంజాయింగ్. స్క్రీన్ మీద వాటర్ ఐస్ పడుతుంది కాబట్టి చూడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు టెంపరేచర్ అయితే తక్కువ, అంటే 8 degrees ఎంత ఉంది, కానీ ఐస్ పడుతుంది. రాత్రి -16 వెళ్ళినా కూడా ఐస్ పడలే. సో రాత్రి చలి ఉంది, కానీ ఇప్పుడు చలి లేదు, చలి తగ్గింది. సోలాంగ్ వ్యాలీ ఎక్కడ చూసినా తెల్లగా స్నోఫాల్ అండి. మంచు, చెట్ల మీద మంచే ఉంది, రోడ్డు మీద మంచే ఉంది. ఎక్కడ చూసినా కూడా కావాల్సినంత ఐస్ ఉంది. గోలా అంటే ఐడియా ఉంటే మీకు, గోలా వేసుకొని తినొచ్చు దీంతో. కత్తిలా ఉంటుంది రా, జాగ్రత్త. వావ్, ఇది ఐస్ చెట్టు అనమాట. కింద ఏర్లు, ఇది ఐస్. కత్తిలానే అది, తినద్దులే. అక్కడ టైర్ల మీద ఆడుకుంటున్నారు పిల్లలు. అలా పైనుంచి కిందికి ఇలా జారుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ బెలూన్ ఒకటి ఉంది కదా, దాంట్లో లోపల కూర్చొని అది దొరుకుంటూ వెళ్ళొచ్చు.
అదొక స్పోర్ట్ ఉంది ఇక్కడ, యాక్టివిటీస్. ఇంకా అక్కడ పైన స్కైయింగ్ ఉంది. ఈ యాక్ రైడ్ చేస్తారు, 500 రూపీస్ పర్ పర్సన్. నేపాలి రసై అనే హోటల్కి వచ్చాం. ఇక్కడ ప్రస్తుతానికి మనము మటన్ తుక్పా ఒకటి ఆర్డర్ పెట్టాము. షఫాలే అనేది ఒకటి, మటన్ తుక్పా అనేది ఒకటి. ఎందుకంటే ఇదంతా 2 నేపాల్ ఫుడ్స్ అనమాట. సో నేపాలీ ఫుడ్ ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాము. వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది మటన్ తుక్పా. సూప్ ఉంటుంది, సూప్లో మటన్ ఉంటుంది, నూడిల్స్ ఉంటాయి. స్పూన్లు మాత్రం ఐస్లా ఉన్నాయి చల్లగా. ఇది వెనిగర్ అంటే పులుపు కోసం. బయట కార్లన్నీ ఐస్లో స్కేటింగ్ చేస్తున్నాయి, టైర్లన్నీ కదలట్లేదు, బ్రేక్ వేసి పోతా ఉన్నాయి బండ్లు. ఈ చలికి వేడి వేడి సూపు మజా వస్తుంది బ్రయ. ఈ ఐస్లో కార్లు స్కేటింగ్ అవ్వకుండా ఉండాలంటే టైర్లలో గాలి తగ్గించాలి పూర్తిగా, అంటే 50% గాలితోనే పోవాలి. సో కార్లకి టైర్లో గాలి తీసేస్తున్నారు. ఇది ఇంకో ఐటమ్ షాఫాలి, మన కర్జికాయలాగా ఉన్నాయి. దీంట్లో ఏదో స్టఫింగ్ ఉంది, చికెన్ స్టఫింగ్. ఇవి డీప్ ఫ్రైడ్ అనుకుంటా, చాలా వేడిగా ఉన్నాయి ఆయిల్లో. మన ఫ్రైడ్ మోమోస్ టైప్లో ఉన్నాయి. ఇది గోధుమ పిండిలో చికెన్ స్టఫింగ్ పెట్టించినట్టు ఉంది. ఇది నేపాలీలో ఫేమస్ ఫుడ్ అనమాట, షఫాలి దీని పేరు. స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, విపరీతంగా పడుతుంది స్నో. చాలా పెద్ద పెద్ద స్నో ముక్కలు పడుతున్నాయి, అంటే పొడి ఉంది. షర్ట్ మన హోటల్ చుట్టుపక్కల తిరుగుతున్నాం 2-3 రోజుల నుంచి. దాల్, పప్పు, రైస్, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇది కర్రీ, ఆమ్లెట్. సో ఇందాక తిన్న సూపు సరిపోలేదని వేరే హోటల్కి వచ్చాం. దాల్ రైస్ తింటున్నాం. కనిపించట్లేదు. ట్రాఫిక్ కష్టాలు, ఐస్ మొత్తం ప్యాక్ అయిపోయినాయి. బ్రేక్ వేసినా బండి కదులుతుంది, స్లోప్ ఉంది ఇక్కడ.
అయ్యో వీళ్ళ కష్టాలు చూడాలి. మేము రేపు పొద్దున మనాలి ఎట్లా పోవాలో ఏమో. ఆ ఎదురుగానే మా హోటల్ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తాను నేను దాని నుంచి. This is snowball. ఈ మొత్తం రోడ్డు జామ్ అయిపోయింది. వెహికల్స్ పోవట్లేదు. వెహికల్స్కి ఫ్రంట్ గ్లాసులు స్క్రీన్లు బ్లాక్ అయిపోయినాయి, వెనక బ్లాక్ అయిపోయినాయి. పైన ఒక్కోదానికి ఒక కింట ఐస్ ఉంది. కార్లన్నీ అలా ఆగిపోయినాయి. రేపు పొద్దున్న కన్నా వీళ్ళు మనాలి వెళ్తారో లేదో. ఇక్కడ నుంచి మనాలి 12 కిలోమీటర్స్. నాకు తెలిసి వీళ్ళు రేపు పొద్దున్న దాకా ఇక్కడే స్టక్ అయిపోతారు. రోడ్డు కూడా బ్లాక్ అయిపోద్ది అనుకుంటా, బ్లాక్ చేస్తారు. 14 కిలోమీటర్ మనాలి. ఇక్కడ బోర్డు ఉంది. మనాలి వెహికల్స్ అన్నీ ఇంకా జామ్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు రాత్రి అంతా ఇట్లా ఉంటే మరేమో తెలియదు. ఆ కార్లన్నిటి మీద ఐస్ పడి ఉంది. వాళ్ళకి రోడ్డు కనిపించట్లేదు. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో అన్నీ ఐస్లో మంచులో కప్పబడినాయి కార్లని. పరిస్థితి ఏంటో. రేపు పొద్దున మేము మనాలి వెళ్ళడానికి కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం బుక్ అవ్వలేదు. మరి ఎలా వెళ్ళాలో ఏమో అది కూడా చూడాలి. నైట్కి రోటీ మొత్తం కర్రీ ఆట పెట్టాం. ప్లేట్స్ లేవట, నీళ్ళు రావట్లేదు ఇక్కడ. వాటర్ స్కేర్సిటీ, పవర్ స్కేర్సిటీ, ట్రాఫిక్ జామ్, అన్ని కష్టాలు ఉన్నాయి ఇక్కడ. రాజ్మా అయిపోయింది. డిన్నర్ అయిపోయింది. సో ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ చూడండి. నైట్ 10 దాటింది, 10:30 అవుతున్నట్టుంది. -8 degrees టెంపరేచర్ అండ్ అగైన్ స్టిల్ స్నోఫాల్. పాపం వీళ్ళు ఇంజిన్ ఆన్ చేసుకొని హీటర్ పెట్టుకొని వాళ్ళ కష్టాలు. వాష్రూమ్స్ లేక, ఫుడ్ హోటల్స్ కూడా చాలా వరకు బంద్ అయిపోయినాయి. ఇంకా ఉన్న ఫుడ్డే చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. స్నోఫాల్ అయితే ఆగట్లేదు. నడవడం కూడా కష్టం ఉంది రోడ్డు మీద. ఐస్లో స్కిడ్ అవుతుంది. చూడండి ఈ బండ్లు ఎప్పుడు వెళ్తాయో ఏమో. కొంతమంది అయితే రేపు పొద్దున్న దాకా క్లియర్ అవ్వదని చెప్తున్నారు. స్నో ఏమో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 6 inches వాటి బండ్ల మీద ఉంది. క్లియర్ అయినట్టుంది. పరిగెత్తున్నారు కొంతమంది. స్విట్జర్లాండ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా హెవీ స్నోఫాల్ అవుతుంది. రూమ్కి వచ్చేసామండి. వచ్చేసి అలా హీటర్ ఆన్ చేసుకొని కూర్చొని ఉన్నాం. ఇంక పడుకునే టైం 11 అవుతుంది. పడుకోవాలి. ఇంకా ఇప్పుడు కరెంట్ -10 degrees ఉంది. మంచు విపరీతం కురుస్తూనే ఉంది. రోడ్డు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఒకవేళ క్లియర్ అవుతే రేపు పొద్దున 11 o'clock చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి మేము మనాలి వెళ్తాం. మనాలికి ఇక్కడికి 14 కిలోమీటర్లు. ప్రస్తుతానికైతే
ఇంకా గుడ్ నైటే. ఈరోజు పొద్దున్నుంచి ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక 2 కిలోమీటర్స్ అలా సీనరీస్ చూసుకుంటూ అటు ఇటు తిరిగాం. యాక్టివిటీస్ అయితే ఏం చేయలేదు. యాక్టివిటీస్ మధ్యాహ్నం వరకే ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత విపరీతంగా స్నోఫాల్ ఉంటే బంద్ అయిపోయినాయి. సో ఇంకా స్నోఫాల్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అప్పటి నుంచి అలా తడుచుకుంటూ బయట తిరుగుతూ ఇంక ఈ ట్రాఫిక్ జామ్ చూసుకుంటూ ఇలాగే ఈరోజు అంతా గడిచిపోయింది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.